హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా? మొన్న వ్యాలంటైన్స్ డే జరిగింది కదా, వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. యాక్చువల్గా వ్యాలంటైన్స్ డే ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని మాకైతే తెలియదండి. మేము ఎప్పుడు ఇంతలా సెలబ్రేట్ చేసుకోలేదు. మా ఫ్రెండ్స్ అరేంజ్ చేసి ఇన్వైట్ చేశారనమాట. సో వెళ్ళాము, అందరం కలిసి అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేసాము. చూడండి, మీకు కూడా బాగా నచ్చేస్తుంది. యాక్చువల్లీ మాకు వ్యాలంటైన్స్ డే సపరేట్గా స్పెషల్గా చేసుకోవాలి అన్న ఎప్పుడూ అనుకోలేదు. ఈవెన్ మా అత్తమ్మ కూడా గుర్తుపెట్టుకునేవాళ్ళు. 14th కదా ఏం చేశారు అని అడిగేవాళ్ళు. కానీ మాకైతే ఎప్పుడు అలాంటి ఫీల్ అయితే రాలేదు. జస్ట్ అలా పాసింగ్ క్లౌడ్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. చూడండి మా ఫ్రెండ్స్ ఎంత చక్కగా డెకరేట్ చేశారో ఇల్లు అయితే. అసలు నార్మల్గా మా అమ్మ ఒక 10 years నుంచి మా అమ్మ కూడా నాకు విష్ చేస్తుందండి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అనేసి. కానీ నాకు రిటర్న్ చెప్పడానికి నవ్వుతాను నేను. కానీ మా అమ్మ చెప్తుంది. ఫస్ట్ టైం చెప్పినప్పుడు అయితే కొంచెం షాక్ అయ్యాను. ఏంటి అంటే మా అమ్మ అన్నది, నేను చెప్పకూడదా అనేసి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా వ్యాలంటైన్స్ డే. ఒక 10 years బ్యాక్ మా అమ్మతో స్టార్ట్ అయి ఉంటుంది. ఇలా కంటిన్యూ అవుతుంది. కానీ జస్ట్ ఆ విష్ వరకే ఆగింది. కానీ సెలబ్రేషన్స్ అయితే మాత్రం ఇదే అండి, ఫస్ట్ టైం అనుకోవచ్చు. ఎప్పుడు ఇంతలా అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. ఈ క్రెడిట్ మొత్తం వీళ్ళదే. సుజాత గారు అండ్ నరసింహ గారు వీళ్ళే. మన సంక్రాంతి వీడియోలో చూసుండొచ్చు మీరు, చూస్తే గనక వీళ్ళు ఒక స్కిట్ చేశారు. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం క్రెడిట్ వీళ్ళదే, వీళ్ళే అరేంజ్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూడండి మీరు కూడా. లైట్ వెలిగిస్తున్నారనమాట, క్యాండిల్. ఏంటి అంటే మొత్తం కార్పెట్లా వేస్తున్నారు కదా, ఒక్కొక్క కప్పులు నడుచుకుంటూ వస్తున్నారనమాట. ఇలా నడుచుకుంటూ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత లైట్ అప్ చేస్తున్నారు. Happy Valentine's Day. Okay, Happy Valentine's Day. Thank you. Happy Valentine's Day. అందుకనే వాళ్ళు ముందు పెడితే తర్వాత మన కాపీ కట్టి మనం కూడా చేస్తాం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మాకు మ్యారేజ్ అయిన 22 years కి ఎంగేజ్మెంట్ అయిపోయింది. మా వైఫ్ పుట్టడమే నా ఎంగేజ్మెంట్, మా వైఫ్ అయిపోయింది. సో దట్స్ వాట్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. ఒక పాట చెప్పండి, ఏదైనా మీకు హ్యాపీ. వెరీ క్యూట్. ర్యాండమ్గా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారనమాట, సెటర్లు వేసుకుంటూ ఉన్నారు హస్బెండ్స్ మీద. ఫన్నీగా చాలా బాగా ఉన్నిందండి, మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఇది సూపర్. చెప్పండి సార్, ఏదో చెప్పండి సార్, లేదా సాంగ్ పాడండి. ఆల్మోస్ట్ 23 years అయింది. 22 years కంప్లీట్. లెక్క కరెక్ట్ ఉండాలి. She is very lucky. She is very lucky. Lucky for me. అలాగే చెప్పండి.
చెప్పాలి అంటే అన్నయ్య అయితే మళ్ళీ కూర్చొని మళ్ళీ వ్యాలంటైన్స్ డే అని చెప్తున్నారు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఒక పాట ఒక పాట ఒక మాట. God bless you both of you. ఎలాంటి రిగ్రెట్స్ లేవన్నమాట. Very good. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ. God bless you both of you. God bless you. జగమునాతిశయాలు ఏడున్నో మాట్లాడే పూబాను ఎనిమిదో అతిశయాలు నింగిలాంటి నీ కళ్ళు పాలుగారే చక్కిలు తెనెలూరే అతను అతిశయమే. Wow, super. కలిసి రండి. ఓకే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. That's it. మీరు very good. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. Last. క్యూట్ కపుల్. ఇప్పుడు ఓల్డ్ Since you birth, I love you. నైస్. Happy Valentine's Day. Good, so nice. నీకు నేను నాకు ఒకరికొకరం నేను. వీడియో ఎంత అవుతుంది కదా? అలా ఫొటోస్ వీడియోస్ అలా కొన్ని తీసుకున్నాం అనమాట. జస్ట్ ఒక హార్ట్ లాగా ఒక రెడ్ పేపర్ని కట్ చేయమని చెప్పారు. కట్ చేస్తున్నాను. మొత్తం ప్లానింగ్ మొత్తం సుజాత గారిదే. కట్ చేశాక ఇప్పుడు ఏంటి అంటే హస్బెండ్ దాని మీద లవ్ లెటర్ రాయాలంట. ఫస్ట్ వీళ్ళతోనే స్టార్ట్ చేశారు. ఎంత ఎక్సైటింగ్గా చూస్తున్నారో శశి గారు, అసలు ఏం రాస్తున్నారు అనేసి. ఇవన్నీ చాలా మెమొరబుల్గా ఉంటాయి కదండి లైఫ్ టైమ్. ఇలా ఎంజాయ్ చేయడం కూడా బాగుంది. We really enjoyed a lot. My love Ceci. Happy Valentine's Day 2025. Wow. అంతేనా? No కవిత. No కవిత ఏంటండి? కవిత ఏం లేదు. సరిపోదేమో. పేపర్. ఇంకొకటి ఇవ్వమంటారా అన్న? చదవాలి. To my love.
that much of space is there. Okay. This one. ఇంకా ఇప్పుడు మన టర్న్ అనమాట. కిషోర్ రాస్తున్నాడు, ఎప్పుడు ఏమీ రాయలేదు. Happy Valentine's Day, my love. I'm lucky to have you in my life. Happy Valentine's Day, my love. I'm lucky to have you in my life. బాగా ఎక్స్ప్రెస్ చేశారు. ఇది బాగుంది కాబట్టి ఒకరికొకరు తినిపించుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు నవ్వుతున్నా అంటే నాకైతే ఎప్పుడు అలా తెలియదు అనమాట. తను ఇలా చూయించి ఎక్కడ చూసినట్లున్నాడు. ఇలాగైనా పెట్టాలి పోజ్ అని అడుగుతున్నాడు. ఎప్పుడు అలా అడగలేదు కదా, సో నాకు కూడా నవ్వు వచ్చింది అనమాట. Yes. వీళ్ళు చూడండి, స్ట్రాబెర్రీలో కూడా మళ్ళీ హార్ట్ చేస్తున్నారు. అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసుకొని అలా వచ్చి స్నాక్స్ తింటూ ఉన్నాం అనమాట. మంచిగా డిన్నర్ కూడా అక్కడే కంప్లీట్ చేసేసాము. సరదాగా మాట్లాడుకుంటూ స్నాక్స్ తినేసి ఒక టీ తాగేసి కొద్దిసేపు అలాగే రిలాక్స్ అయిపోయి చిట్ చాట్ చేసుకొని కూర్చున్నాం అనమాట. చూడండి లాస్ట్లో రీల్స్ చేస్తున్నారు. ఇలా సరదాగా హ్యాపీగా మా వ్యాలంటైన్స్ డే కంప్లీట్ అయిపోయింది. మీరు ఎలా జరుపుకున్నారు మీ వ్యాలంటైన్స్ డే? అందరి లైఫ్ కూడా ఇలాగే ప్రేమతో నిండిపోవాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్.